ఆలయాల్లో దేవతామూర్తులకు భక్తులు వివిధ రకాల మొక్కులు మొక్కుకుని వాటిని నెరవేరుస్తారు. కొందరు నగదును, బంగారం, వెండి ఆభరణాలతో పాటు విడిది చేసుకునేందుకు గెస్ట్ హౌసులను కట్టించి వారి కుటుంబ సభ్యుల పేరున దేవాలయాలకు సమర్పిస్తారు. కానీ సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమరవెల్లి మల్లన్నకు పోచంపల్లి చేనేత వస్త్రాలను ఆలయ ప్రాంగణం వద్దనే నేయించి స్వామివారి మొక్కు చెల్లించుకున్నారు హైదరాబాద్కు చెందిన భక్తుడు. కోరిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి. మల్లన్న స్వామికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పలు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి కానుకల రూపేణా, హుండీ రూపేణా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే హైదరాబాద్కు చెందిన మధుసూదన్ యాదవ్, సునీత దంపతులు వారి కుమారుని పుట్టినరోజు సందర్భంగా పోచంపల్లి చేనేత కార్మికుల చేత కొమరవెల్లి ఆలయ ప్రాంగణం వద్దనే చేనేత మగ్గాలను ఏర్పాటు చేయించారు. అక్కడే పద్మశాలి సంఘం వారిచే భక్తి ప్రవృత్తులతో, నియమ నిష్టలతో స్వామివారికి పట్టు ధోతి, అమ్మవార్లకు పట్టు చీరలను తయారు చేయించారు. వారం రోజులుగా ఆలయం వద్దనే ఉండి స్వామివారికి పట్టు వస్త్రాలు తయారు చేయించి వాటిని కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ వర్గాలకు అందజేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని సంకల్పించుకొని ఎన్నో రోజుల నుంచి వివిధ దేవాలయాలు, చాలా దేవాలయాలు చూసాము. ఇక్కడ మా కులదైవం మన కొమరవెల్లి మల్లికార్జున స్వామికి సమర్పించాలని గత 15 రోజుల నుంచి ఇక్కడనే మగ్గం పెట్టేసి చేనేత కార్మికులు ఇక్కడనే పిలిపించి 15 రోజులతో తయారు చేయించి ఈరోజు మా బాబు పుట్టినరోజు ఉంది కాబట్టి ఈరోజు స్వామివారికి సమర్పించుకుంటాం. మా కులదైవం మన కొమరవెల్లి మల్లికార్జున స్వామి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే వివిధ దేవాలయాల ఉజ్జయిని మాంకాళి కానివ్వండి, సికింద్రాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కానివ్వండి, భద్రాచల రాములవారి టెంపుల్లో కానివ్వండి, ఏ విధంగా ఇస్తున్నారో కొమరవెల్లి చరిత్రలో ఈసారి ఫస్ట్ ఇవ్వాలని సంకల్పించి మొట్టమొదటిసారి మేమే ఇస్తున్నాం. స్వామివారికి పెట్టింది వెల కట్టలేం కాబట్టి ఈ అదృష్టం మాకు ఇచ్చింది, అదే మా పుణ్యము. స్వామివారి సన్నిధిలో చేనేత వస్త్రాలు ఇక్కడనే తీసుకొచ్చి నేపించి ఇవ్వాలని చెప్పి సంకల్పించినాం కాబట్టి ఇక్కడనే నేపించి ఇచ్చినాం, దాన్ని వెల కట్టలేము కాబట్టి. ఎండోమెంట్ ఈఓ గారు అన్నపూర్ణ గారు, ఏఈఓ గారు శ్రీనివాస్ గారు, ప్రధాన అర్చకుడు మల్లికార్జున గారు, మిగతా దేవాలయ సిబ్బంది కాకుండా మన బ్రాహ్మణ సిబ్బంది కూడా అందరూ కూడా మంచి సహకారంతో మాకు పంపించినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలకు మొక్కుబడిగా స్వచ్ఛమైన పట్టు వస్త్రాలను తయారు చేయించి గత కొన్ని సంవత్సరాలుగా అందిస్తున్నామని మధుసూదన్ యాదవ్ తెలిపారు. దానిలో భాగంగా కొమరవెల్లి మల్లన్న చెంత చేనేత కార్మికులచే పోచంపల్లి పట్టు వస్త్రాలను తయారు చేయించి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. కుమారుని పుట్టినరోజు సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పోచంపల్లి చేనేత పట్టు వస్త్రాలు తయారు చేయించి ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, సిబ్బంది సహకారంతో స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందించారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. దేవుడు మాకు ఈ అవకాశం కల్పించిండు. ఎక్కడా లేని విధంగా, చరిత్ర కాకుండా ఈ మొట్టమొదటిసారిగా మల్లన్న స్వామికి మేమే నేయించి ఇవ్వడం, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అది మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఇంకా సంతోషంగా ఉంది.